జగన్ యాత్ర అంటే ఆ జగన్ యాత్ర కాదండి. ఇది మా కిత్తిపాటి కుటుంబం వారు వెళ్ళినటువంటి ఈ మత చర్చి మాది. ఆ ఫిరంగిపురంలో ఉన్నటువంటి చర్చికి ఆర్సీఎంఆర్ది వెళ్ళాం కుటుంబ సభ్యులందరూ కలిసి. మా తమ్ముడు అదిగో మీరు ఇందా చూసినటువంటి ఆ కారు కొన్నారు. ఆ కారుతో కుటుంబ సభ్యులందరం మందిరానికి దర్శించుకోవడానికి వచ్చాం. ఈ మందిరం ఎంతో గొప్పది. గుంటూరు జిల్లాలోని ఫిరంగిపురం మండలంలో ఉంది. ఇది మొదట్లో లండన్ మత గురువు విచారణ గురువు అయినటువంటి థియోడర్ డెకావే అనే అతను ఈ ప్రదేశానికి ఫిరంగిపురం వచ్చారు. ఇది 1888 డిసెంబర్ 15న కట్టడం జరిగింది. ఇది కట్టి సుమారు 125 సంవత్సరాలు అవుతున్నాయి. ఈ మందిరానికి ఇదివరకు ఆ ఫ్లోర్ ఏరియా అంతా కూడా మామూలుగా ఉండేది. ఇప్పుడు దాన్ని చాలా బాగా డెవలప్ చేశారు. ఫ్లోర్ ఏరియా అంతా కూడా సిమెంట్ పేవ్డ్ ఏరియా చేశారు. దానికి మందిరానికి ఇటువైపు అటువైపు కూడా మరి మోషే, పేతురు ఇటువంటి వారి ప్రతిమలు ఏర్పాటు చేశారు. వారు దేవుని సేవ కొరకు అంకితంగా పనిచేసిన వారు. ఇదిగోండి, వీడు మా మనవడు. వీడంటే మాకు ఎంతో ప్రాణం. వీడిని ఈ మందిరానికి తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి అనే ఉద్దేశంతో కూడా తీసుకొని వచ్చాము. చక్కగా చేస్తాడు వాడు. చక్కగా వందనాలు చెప్తాడు. మరి దేవుడు అంటే ఎంతో అభిమానంగా ప్రేమగా ఉంటాడు. ఈ మందిరం మాది స్వస్థలం. మొదటి నుంచి కూడా ఈ ఫిరంగిపురం పక్కన ఉన్నటువంటి గొల్లపాలెం. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున ఇక్కడ ఒక మంచి క్రిస్మస్ ఫెస్టివల్ చాలా బాగా జరుపుతారు. దానికి వేల జనులు చుట్టుప్రక్కల గ్రామాల నుంచి, గుంటూరు పట్టణం నుంచి, నరసరావుపేట, సుత్తనపల్లి తదితర ప్రాంతాల నుంచి వచ్చేసి గొప్పగా ఈ పండుగని సెలబ్రేట్ చేస్తారు. చూడండి ఎలా పరిగెత్తుతున్నాడు ఆవిడ. వీడి కలిగించే ఆనందం ఉంది. ఏమో మా సతీమణి గారు వాడిని బహుగా ప్రేమించి వాడే దేశగా బతుకుతూ ఉంటుంది. అలాగే మరదలు వాళ్ళే అక్క, చెల్లి, మా అమ్మ, తమ్ముడు వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. తమ్ముడు కొన్నాడు కారు 7 సీటర్ది. దేవునికి ప్రార్థన చేయించుకోవడానికి కూడా తీసుకొని వచ్చాము. సో ఈ మందిరంలో పవిత్రత ఎంతో గొప్పదండి. ఈ మందిరానికి అనేక వేల మంది, లక్షల మంది పండుగ దినాల్లో వచ్చేసి దేవుని దర్శించుకుంటారు. వారి కోరికలు తీరుతూ ఉంటాయి. నమ్మట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమే అనేది మన ప్రభు అయిన క్రీస్తు సెలవిచ్చిన మాట. ఆ మాట నెరవేరుతూ ఉంది. అనేకులు కూడా ఇక్కడ మళ్ళీ ఒక చిన్న మందిరం ఏర్పాటు చేసి ఇలా ఆ బస్సుల్లో వచ్చారు చూసారా. వేల మంది అలా భక్తులు వచ్చేసి దేవుని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఈయన మా తమ్ముడు, అక్కయ్య, అలాగే మిస్సెస్. ఈ మందిరం యొక్క అది టాప్ ఉన్న చూసారా, అది చాలా ఎత్తుగా ఉంటుంది. చుట్టుపక్కలంతా కూడా పట్టణం ఆవరించి ఉంది. ఇది కొత్తగా కట్టినటువంటి స్తూపం లాంటిది. చాలా హైట్గా ఉంటుంది. తలెత్తుకొని చూడాలి మనం. అయితే ఈ మందిరం అది పేవ్ చేసిన ఫ్లోర్ ఏరియా ఎంతో నీట్గా చక్కగా చేశారు. ఇక్కడటువంటి దేవుని సమక్షంలో అప్పుడప్పుడు ఇదిగోండి అడుక్కునే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఎక్కువ మంది కూడా వచ్చిన భక్తుల దగ్గర నుంచి కొద్ది గొప్ప సాయం పొంది వాళ్ళ జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కనపడుతున్నటువంటిది ప్రధాన ద్వారము. ఆ ద్వారం వైపు వెళ్తూ మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ ప్రధాన ద్వారం గుండా వస్తూ ఉంటారు. ఈ మందిరానికి 4 ముఖద్వారాలు ఉన్నాయండి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అన్ని వైపుల నుంచి యాక్సెస్ ఉంటుంది మందిరం లోపలికి వెళ్ళడానికి. మందిరం లోపల భాగం ఎంతో బాగుంటుంది. అదిగోండి ప్రార్థన అయిపోయిన తర్వాత భక్తులు ఆ భక్తుని స్థలాలు ఉన్నాయి. మనం దేవుని స్థలాలు ఉంటాం కదా, 14 స్థలాలు అలాంటివి ఇటు పక్క వైపు ఉన్నాయి. అవన్నీ కూడా దర్శించుకొని భక్తులు వారి కానుకలు సమర్పిస్తూ ఉంటారు.
ఈ మందిరం యొక్క ప్రభావం చాలా గొప్పది. మేము చిన్నతనం నుంచి కూడా ఈ మందిరానికి వస్తూ ఉన్నాము. ఆ మందిరము అనేక మందికి ఎన్నో మేళ్ళని కృపలను ఇచ్చింది. ఇదిగోండి ఈ పట్టణం ఈ విధంగా ఫిరంగిపురం పట్టణం చాలా వరకు డెవలప్ అయింది. ఆర్సీఎం ఎక్కువగా విస్తారంలో ఉన్నది. ఇక్కడ సేవ చేసే వాళ్ళు కూడా రెడ్లు ఉంటారండి. వాళ్ళని మఠం రెడ్లు అంటారు. వాళ్ళు చాలా కమిటెడ్గా, డివోటెడ్గా, అసలు ఆ మందిరం అంత గొప్పగా నిర్వహణకి కారకులు కూడా వారే. అంత గొప్ప కమిట్మెంటు, నిర్వహణ, ఆ తర్వాత దేవుని ఎడల ఉన్నట్టు అపారమైన భక్తి సేవలు వాళ్ళని చాలా ప్రభావితం చేసినాయి. ప్లస్ వచ్చేటువంటి ప్రతి వారి మీద కూడా వారి యొక్క దీవెనలు, ప్రభావం, దేవుని దీవెనలు అన్నీ విస్తారంగా జరుగుతున్నాయి. ఎంతోమంది స్వస్థత పొందారు, ఆశీర్వాదం పొందారు, కోరికలు తీరినాయి, అనేక రకాలుగా మేళ్ళను పొందారు. ఈ యొక్క మందిరం యొక్క విలువ, ఆ యొక్క ప్రభావము, దేవుని మహిమ అంత గొప్పగా నెరవేరుతుంది. సో ఇది మెయిన్ ప్రధాన ద్వారం అండి. దాని ముందే నుంచే హైవే లాగా మన నరసరావుపేట అటువైపు వెళ్ళేటువంటి ప్రధాన మార్గం ఉంది. ఇవన్నీ కూడా స్థలాలు. ఇక్కడ కూడా భక్తులు వచ్చి వారు ప్రార్థన చేసుకొని కానుకలు సమర్పిస్తారు. ఇవన్నీ కూడా చూడటానికి ఏర్పాటు చేసినటువంటి ఇది. ఈ పక్కనే ఉన్నది ఆ కొండ అండి. ఆ కొండ మీద కూడా కార్మెల్ మాత చర్చి, దీని పేరు బాలయేసు కెథాడ్రల్ చర్చి. పైన కార్మెల్ మాత అని మరియమ్మ ఉంటుంది. ఆ మరియమ్మకు కూడా మంచి పూజలు చేస్తారు. జూలై 14, 15, 16 తారీఖులో చేస్తారు. అప్పుడు కూడా భక్తులు వచ్చి ఆ కొండ మీద తిరునాళ్ళు అంటాం మనం, ఆ తిరునాళ్ళల్లో భాగంగా ఉంటారు. ఈ మందిరాన్ని కూడా దర్శించుకుంటారు. అదేనండి కొండ మీద పెద్ద చర్చి ఒకటి ఏర్పాటు చేశారు. నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మేము వెళ్తూ ఉంటాము. కానీ ఎక్కాలంటే కొద్దిగా టఫ్గానే ఉంటుంది. 1001 మెట్లు ఉన్నాయి. మరి ఇప్పుడు ఇంకా ఆ మెట్లను సరళతరం చేసి బాగా అభివృద్ధి పరిచారు. అందుకని భక్తులు ఆ పండుగ దినాల్లో జూలై నెలలో 3 రోజులు విస్తారంగా వస్తారు. ఇక్కడ రావడానికి కూడా మంచి కన్వీనియన్స్ ఉంది. బస్సులు ఉన్నాయి, ట్రైన్స్ ఉన్నాయి. కన్వీనియన్స్ కావాల్సినంత ప్రయాణ సౌకర్యానికి ఏర్పాట్లు ఉన్నాయి. ఈవెన్ టౌన్స్ నుంచి, చుట్టుపక్కల నుంచి రావాలన్నా కూడా చక్కగా రావచ్చు. ఇదిగోండి వీళ్ళందరూ కుటుంబ సభ్యులు, మా చెల్లి, మా తమ్ముడు, మా అమ్మ, అలాగే అది మా ఆవిడ, మా మనవడు, వాడే స్టార్. ఏమో మాకు ఎంతో సహకరిస్తూ సాయం చేస్తూ ఉంటుంది. ఇది మా తమ్ముడు కొన్నటువంటి కొత్త కారు. ఆ కారులో ప్రయాణం చేస్తూ దేవుని మందిరానికి వచ్చి దేవుని ప్రార్థించుకొని ఆశీర్వాదాన్ని పొంది వెళ్తున్నామని భావిస్తున్నాను. ఇది తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఇది ఫ్యామిలీతో మేము గడపటానికి ఎంతో గొప్పగా దేవుడు మమ్మల్ని తన సన్నిధికి తీసుకొని వచ్చి ఇలాంటి ఆశీర్వాదం పొందటానికి మాకు ఆయన ఇచ్చినటువంటి ఆ కృతజ్ఞతను బట్టి, ఆ మహిమను బట్టి మేము ఎంతో రుణపడి ఉన్నాము. ఆయన అనుక్షణం మాకు ఆ సహాయాన్ని, మేలుల్ని చేస్తూ ఉంటాడు. ఇది మందిరంలో ఉన్నటువంటి ప్రధానమైన పుల్పిట్ అండి. ఇక్కడ కూడా ఇదిగో ఈ భక్తులందరూ కూడా వారు వైజాగ్ నుంచి ఒక బస్సులో వచ్చి వారు పర్మిషన్ తీసుకొని ఆ రోజు దేవుని మందిరంలో ప్రార్థన జరిపించుకున్నారు. ఇది ప్రధాన మార్గము. ఇవంతా కూడా చర్చి అండి. ఇదివరకు మామూలుగా ఫ్లోర్ ఏరియా ఉండేది. ఇప్పుడు అందరూ కూడా దాతలు వారి సహాయార్థం ఇచ్చేసి చక్కగా బెంచీలు కూర్చోవడానికి, మోకరెళ్ళడానికి అనేక రీతిలుగా ప్రజలు వారి యొక్క భక్తి విశ్వాసాలతో ఆ మందిరం యొక్క అభివృద్ధికి చాలా సహాయం చేశారు. భక్తుల యొక్క సహాయ సహకారాలు, వాళ్ళ దశంభాగాలు, ప్రధాన కానుకలు, వీటన్నిటితో కూడా మందిరం అభివృద్ధి చెందింది. అలాగేటువంటి ఊర్లో కొంతమంది పెద్దలు కూడా ఈ మందిరం నిర్వహణకు కానీ, ఆ ఊర్లో పండుగలకు కానీ చాలా గొప్పగా వారి యొక్క సమర్పణలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అది దేవునికి వారిచ్చేటువంటి ప్రేమపూర్వకమైన కానుక. ఆ కానుక వలన ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కానీ పంటలు పండటం కానీ, నీటి సదుపాయం కానీ,
ఎంతో చక్కగా వారి వారి జీవితాలు వర్ధిల్లుతూ సంతోషంగా బ్రతుకుతూ ఉన్నారు. ఇదిగోండి చూడండి, ఈ అమ్మాయికి మా మనవడు ముద్దొచ్చినట్లున్నాడు, వాడిని ఎత్తుకుంది, ఇవ్వను అంటుంది, కానీ వాడేమో దిగుతున్నాడు. తీసుకెళ్తున్నా, మరి ఇచ్చేయాలి కదండి ఎవరి పిల్లల వాళ్ళని. అది వీడు మాత్రం నాకు బాగా అటాచ్డ్. ఇది మా జర్నీ.